జనవరిలో జరగనున్న ఆసియాలోని అతిపెద్ద గిరిజన ఫెస్టివల్ సమ్మక్క సారక్క జాతరకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నూతనంగా ఏర్పాటు చేసిన గద్దెలపై పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెల ప్రతిష్టాపన ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం జరిగింది. బుధవారం ఉదయం 6 గంటలకు గోవిందరాజు గద్దె, ఉదయం 9 గంటల 45 నిమిషాలకు పగిడిద్దరాజు గద్దెను పూజారులు శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పాల్గొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా భక్తులను గద్దెల ప్రాంగణంలోకి అనుమతించలేదు. మంగళవారం రాత్రి నుంచే కొండాయి గ్రామం సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు గోవిందరాజు పూజారులు తమ కుటుంబాలతో కలిసి పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మేడారం జాతరలో మొదటి ఘట్టం పూర్తయినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. గోవిందరాజు పగిడిద్దరాజుల గద్దెలను మరి ఒక లైన్లో పునర్ప్రతిష్ఠింప చేయాలని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు ఈరోజు సంపూర్ణంగా ఈ యొక్క మహాజాతర పునర్నిర్మాణ గుడిలో భాగంగా మొదటి ఘట్టం మొదలైంది, కంప్లీట్ అవుతుంది. సంతోషం. ఎందుకంటే అటు సైడ్ ఉన్నటువంటి గద్దెల్ని పగిడిద్దరాజు గోవిందరాజుని తీసుకురావాలి అని అనుకున్నాము. పూజారులను ఒప్పించడం కూడా కొద్దిగా మాకు భయమైంది. వాళ్ళు కూడా ఒక నెల 2 నెలలు టైం తీసుకొని మా పూర్వ పూజారులను, పెద్ద పూజారులను ఇంకా వాళ్ళకు చెప్పినటువంటి మరి అవన్నీ కూడా చూసుకొని చెప్పిన తర్వాత ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు పగిడిద్దరాజు గద్దె, గోవిందరాజు గద్దె లైన్లోకి వచ్చి ఒకే లైన్లో అందరు దేవుళ్లకు పబ్లిక్ భక్తులు దర్శనం చేసుకోవడానికి కూడా మంచి అవకాశంతో కూడినటువంటి భక్తి అంటే జరుగుతుంది. ఈరోజు మొదటి ఘట్టం మరి మొదలైంది. ఇప్పటి వరకు అన్నీ కూడా సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు దీవెళ్లతోటి అన్ని కార్యక్రమాలు సంపూర్ణంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో నేను, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మా పూజారులు, మా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మార్కెట్ కమిటీ చైర్మన్, మా రీసెర్చ్ సెంటర్ నుంచి వీళ్ళందరూ కూడా అధికారులు మరి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మరి ఇంకా మిగతా ఘట్టం కూడా ఇక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలని వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. గుడి కూడా తొందరలోనే కంప్లీట్ చేసిస్తాం. నిన్న మేము చెప్పినట్టుగా ఇక్కడ ఒక 2-3 విశిష్టతలు సపరేట్గా ఉన్నాయి. కొంతమంది కొన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు. పసుపుకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఆదివాసీలకు మరి పసుపుతో అనుబంధం ఉంది. అది సైంటిఫికల్గా మనం రీసెర్చ్ చేసినప్పుడు చాలా ఆరోగ్యవంతమైంది. మాకు హాస్పిటల్స్తో సంబంధం లేనప్పుడు, మార్కెట్తో సంబంధం లేనప్పుడు మరి మాకు దొరికే స్థానిక పసుపును జ్వరాలకు కానీ మంచికి కానీ వాడి ఆరోగ్యాలు బాగు చేసుకోవడమే కాకుండా సమ్మక్క గోత్రం కూడా బండాని గోత్రము. మరి కోయ భాషలో పసుపును బండాని అని కూడా అంటారు, బండాని అని కూడా అంటారు. కాబట్టి మేము ఇంతకుముందే నిన్న చెప్పినట్టుగా స్వస్తికి కూడా మా అన్ని ప్రకృతి సిద్ధాంతాన్ని, ప్రకృతి ఆరాధికులం కాబట్టి ప్రకృతి వాటిని మేము ఫాలో అవుతున్నాము. ఇవాళ నవగ్రహాలు కూడా
కొంతమంది అంటున్నారు ఇది మా పూర్వీకులు ఇచ్చిన మా ఇదంతా ఒకటికి 10 సార్లు